వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ ప్రయాణికుడు టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు చిత్తూరు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చాడు. కౌంటర్ వద్దకు వెళ్లటంతో అక్కడ ఉన్న మహిళా ఉద్యోగిని ఆ టికెట్ తీసుకున్న ప్రయాణికుడిపై దురుసుగా ప్రవర్తించారు. నానా దుర్భిషలాడుతూ అతనిపై చేయి చేసుకున్న సంఘటన కూడా ఈ రోజు ఉదయం చిత్తూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఆ ప్రయాణికుడికి ఆ కౌంటర్ లో ఉన్న మహిళా ఉద్యోగికి ఎందుకు గొడవ జరిగిందనే విషయాలు ప్రస్తుతం మన వద్ద నా ప్రయాణికుని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మీరు చిత్తూరు రైల్వే స్టేషన్ వద్ద టికెట్ కోసం వచ్చారు. అయితే ఆ స్టేషన్ లో ఉన్న టికెట్ కౌంటర్ లో ఇచ్చిన మహిళ మీతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మీపై దాడి చేసిందని తెలిసింది. అసలు ఎందుకు గొడవ జరిగింది? సండే వచ్చిన రిజర్వేషన్ కౌంటర్కి 8:45 టైంకి నాకంటే ముందు ముగ్గురున్నా సార్. ఆ ముగ్గురులో ఇద్దరికి ఇచ్చేసింది మా టికెట్స్. తాడు వచ్చింది నేను సార్. నేను పోయి ఇచ్చేపటికి ప్రింటర్ పనిచేయాలని చెప్పింది సార్. మళ్ళీ సిస్టమ్ పనిచేయాలని చెప్పింది సార్. సిస్టమ్ ప్రింటర్ పని చేయకపోతే పర్లేదు మేడం, నాకు పీనర్ మాత్రం ఏం చాలు అని చెప్పి అడిగాను. దానికి ఆమెకి చూడండి, సిస్టమ్ పనిచేయలేదు, ప్రింటర్ పనిచేయలేదు, పైన కొట్టి బయటకు వచ్చి నన్ను కొట్టి నా మీద ఉమ్మి కాలుతున్న ఎలక్ట్ చేసింది సార్. చేతుల మీద చంపల మీద అంతా కొట్టింది సార్ నన్ను. నేను అడిగాను సార్ అప్పటికి రిక్వెస్ట్ గా, పీనర్ నెంబర్ మాత్రమే నాకు చాలు, ఇంకా ప్రింట్ కానీ మళ్ళీ తీసుకుంటాను చెప్పాను సార్. జిఆర్పీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎస్బీ గారు కాల్ చేసిన 4 సార్లు చేసిన, ఇందరు నో రెస్పాన్స్ సార్. అదే ఒక ఆడబిడ్డకి మరి జరిగిన వదులుతారు సార్. ఒక టికెట్ అడుగుతానట్లే కూడా ప్రయాణికుడు టికెట్ అడుగుతానట్లే టికెట్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎవరు దాడి చేయరు. ఆమె మీపై దాడి చేసి మీరు ఆమెను ఏమన్నా మాట్లాడారు? నేనేమో ఒక మాట పల్లెత్తి మాట్లాడాను సార్. నాకు ఆయన కాంటే పబ్లిక్ ఉన్నారు సార్, నాది ఎవిడెన్స్ లేకుండా పోయింది వాళ్ళ దగ్గర మాడేదానికి. కాకపోతే ఉన్నది వాస్తవం అయితే ఇది సార్. నేనైతే మాడాల్సిన అవసరం లేదు. ఆమెకి నాకు గొడవలు ఏం లేదు సార్. మాట్లాడినా, మేడం నాకు పీనర్ నెంబర్ ఇచ్చేయండి, అవైలబుల్ తక్కువ ఉంది, ఇప్పుడు చేస్తుందంటే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ పడుతుంది అని చెప్పి అడిగాను సార్. అప్పటికి ఆమె ఇట్లా ప్రవర్తించింది సార్. దీనిపై సంబంధిత అధికారులు అయితే ఏం చెప్తున్నారు? ఏం అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదు సార్. కంప్లైంట్ పెట్టాము ఎస్ఐ గారికి. సార్ ఎంతవరకు రెస్పాన్స్ లేదు సార్. 4 సార్ కాల్ చేసిన. ఇప్పుడు సోమవారం జరిగింది, సండే జరిగింది సార్. ఈరోజు వెడ్నెస్డే సార్. 3 days అవుతుంది. ఫైనల్ గా మీకు ఏం చేయాలంటారు? నాకు ఎఫ్ఐఆర్ కాపీ చేసి ఆయనకి కోర్టులో సమానం చెప్పుకోవాలి సార్. ఆమెపై చర్యలు తీసుకోవాలి సార్, ఖచ్చితంగా తీసుకోవాలి సార్. నన్నే కాదు సార్, చాలా మందిని అట్లా ఇబ్బంది పెట్టినా సార్. ఆ మేడం, ఆమె పేరు జ్యోతి. రైల్వే స్టేషన్ లో టికెట్ కోసం వచ్చిన ఓ ప్రయాణికుడిపై ఈ విధంగా దాడి చేయడము, ఆ సంబంధిత టికెట్ అయితే కౌంటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి బాధితులు అయితే విమర్శిస్తున్నాడు. ఆమె ఇదివరకే ఇతనితోనే కాకుండా ఇదివరకు కూడా పలువురు ప్రయాణికులతో కూడా ఈ విధంగా దుర్భిషలాడినట్లు, ఈ విధంగా దురుసుగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తోంది.